హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు ఒకరు డౌట్ అడిగారు, వాళ్ళకి అడ్రస్ తెలియదంట. స్టేడియంలో ఏమేం గేములు ఉంటాయి, తర్వాత వచ్చేసి స్టేడియం ఎక్కడ మాకు అడ్రస్ తెలియదు అన్నారు. చాలామందికి తెలియకపోవచ్చు. కర్నూలులో స్టేడియంలు ఉన్నాయి, అవి కూడా 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి కేవలం బ్యాడ్మింటన్ ఆడిపిస్తారు, అది వచ్చేసి కంట్రోల్ రూమ్ దగ్గర జిలేబీలు వేస్తారు కదా, దాని పక్కనే అనమాట. మీరు అక్కడ జిలేబీలు వేసే వాళ్ళకి ఇక్కడ స్టేడియం ఎక్కడా అని అడిగితే వాళ్ళు చూపించేస్తారు, పక్కనే ఉంటుందన్నమాట. అక్కడ వచ్చేసి కేవలం బ్యాడ్మింటన్, అది ఇండోర్ స్టేడియం. తర్వాత వచ్చేసి ఇంకా అవుట్డోర్ స్టేడియం వచ్చేసి ఎస్టీబీసీ గ్రౌండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా అదైతే చాలా పెద్ద గ్రౌండ్, చాలా పెద్ద స్టేడియము. అది సముద్రం అనుకోండి. మీకు ఏ స్పోర్ట్స్లో మీరు పిల్లలకి వదలాలి, మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంతే. అందులో క్రికెట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఫుట్బాల్ ఉంటుంది, తర్వాత వచ్చేసి టేబుల్ టెన్నిస్ ఉంటుంది, కబడ్డీ ఉంటుంది, ఇంకా చాలా స్పోర్ట్స్ క్రికెట్ ఉంటాయి. పిల్లలకి చిన్నప్పటి నుండే వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్లో జాయిన్ చేయాలి అనుకుంటే, పేరెంట్స్కి ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టేడియంలోకి వెళ్ళండి. అంటే పెద్ద ఖర్చు ఏమి ఉండదు. కాకపోతే 2 నాళ్ళ ముచ్చట అని చెప్పేసి ఇప్పుడు సమ్మర్లో పిల్లలు సెల్లులు చూస్తుంటారు. ఇంకా వాళ్ళకి ఆ సెల్లుల్ని కొంచెం దూరం పెడదాము, ఏదో ఇప్పుడు స్టేడియంలోకి తీసుకెళ్దాం, కాస్త ఆడుకుంటారు వాళ్ళు అనుకుంటే ఇంకా మీకు అంత పెద్ద ఖర్చు ఏమి ఉండదు. పర్మనెంట్గా మీరు స్పోర్ట్స్లో వదలాలి అంటే కనుక ఇంకా మీరు బ్యాట్లు, షూస్ వాళ్ళ కోసము, స్పోర్ట్స్ డ్రెస్ కొనాలి, ఇంకా రోజు టైం కేటాయించాలి. వాళ్ళకి మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. చదువుతో పాటు మీ పిల్లలు దీంట్లో కూడా ఉంటారు, స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటారు. ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. ఇద్దరు పేరెంట్స్ ఇంకా తర్వాత ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అమ్మకి నాన్నకి ఇద్దరికి ఇష్టం ఉంటే కనుక ఖచ్చితంగా ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే స్పోర్ట్స్లో జాయిన్ చేసేయండి. మీకు అంటే ఆడపిల్లలకి స్పోర్ట్స్ ఎందుకు, క్రికెట్ ఎందుకు, బ్యాడ్మింటన్ ఎందుకు, ఫుట్బాల్ ఎందుకు, టేబుల్ టెన్నిస్ ఎందుకు, ఇలాంటి చాలా మాటలు వస్తుంటాయి. ఐ డోంట్ కేర్. పిల్లల కోసము మేము వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలి, పిల్లలు మంచిగా యాక్టివ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మీకు కర్నూలులో ఉన్న స్టేడియంలో వెళ్ళండి. అది చాలా పెద్ద స్టేడియము. తర్వాత వచ్చేసి మీకు అడ్రస్ తెలియదు అన్నారు కాబట్టి ఎస్టీబీసీ ఆపోజిట్లో ఉంటుంది, ఎస్టీబీసీ గ్రౌండ్ ఆపోజిట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఎవరిని అడిగినా ఇంకా చెప్పేస్తారు స్టేడియం ఎక్కడ అంటే ఈజీగా అడ్రస్ అయితే తెలుస్తుంది. చూడండి, పిల్లల కోసము చాలా అంటే చాలా త్యాగాలు చేయాలి. చాలామంది పేరెంట్స్ పిల్లల కోసము సొంత ఇల్లులు ఉన్న వాళ్ళకి దగ్గర అవుతుంది స్టేడియము, స్పోర్ట్స్లో ఉండాలి పిల్లలు ఖచ్చితంగా అనేవాళ్ళు అక్కడ రెంటులకి ఉంటున్నారు కూడా చాలామంది. నాకు తెలుసు కదా, నేను కూడా పిల్లలకి స్పోర్ట్స్లో పెట్టాను. కేవలం పిల్లలకి స్టేడియంకి తీసుకెళ్ళడానికే నేను స్కూటీ నేర్చుకొని పిల్లల కోసమే స్టేడియంకి తీసుకెళ్ళాలని చెప్పేసి స్కూల్ దగ్గర 5:30కి స్కూల్ అయితే 1 గంట పర్మిషన్ ముందు 4:30కే ఇద్దరు పిల్లల్ని తీసుకొని స్కూల్ బ్యాగులు, క్యారియర్ బ్యాగులు పిల్లల్ని తీసుకొని స్టేడియంకి తీసుకెళ్ళి అక్కడ ఆడిపించుకొని 7:30కి ఇంటికి వచ్చేవాడు. దాన్ని పిల్లలకి అలాగ స్టేడియంలలో స్పోర్ట్స్లో నాకు చాలా ఇష్టం అన్నమాట. పిల్లలకి స్పోర్ట్స్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది, ఏదైనా సరే. ఏది అంటే సంగీతం నేర్పియాలనుకుంటే అక్కడే సంగీతం ఉంటుంది. తర్వాత వచ్చేసి అంటే స్టేడియంలో కాదు, అక్కడ చుట్టుపక్కల బయట. తర్వాత డ్యాన్స్ నేర్పించాలి అంటే కూడా పిల్లలకి డ్యాన్స్ అవి కూడా ఉంటాయి అక్కడ. తర్వాత వచ్చేసి ఇంకా అన్నీ భరతనాట్యము, తర్వాత ఇది, తర్వాత సంగీతం అన్నీ ఉంటాయి పిల్లల కోసం. మీరు వెళ్ళండి, మీకు బయటికి వెళ్తేనే మీకు తెలుస్తుంది పిల్లలకి ఏది నచ్చితే. ఏ స్పోర్ట్సా, సంగీతంలో సింగర్ అవ్వాలా, లేదంటే డ్యాన్సర్గా ఉండాలనుకుంటున్నారా, అది పిల్లలు మీరు డిసైడ్ చేసి చిన్న పిల్లలు ఉన్నప్పుడే మీరు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ చేయండి. వృధా అయితే కాదు.
పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉంటారు. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ సయ్యద్ జమ్ని ఛానల్.